నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగ దీక్షలో భాగంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసాం. ఈరోజు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధానం పరిసర ప్రాంతాల్లో ఉండబడేటువంటి అన్ని ఆలయాలను సందర్శన చేసి, అదే మాదిరిగా యాగంకు సంబంధించి వనదుర్గా అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠానముతో సంబంధమైనటువంటి ఒక హవన కార్యక్రమము ఇత్యాది కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలనే మహాసంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. భక్తులు 21,116 రూపాయలు చెల్లించిన భక్తులతో నేను గతంలో కూడా చెప్పాను, 5 సంవత్సరాల పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీదేవి శ్రీ విద్యాపీఠం మన పీఠం ద్వారా శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణానికి రాజపోషకులు, మహారాజపోషకులు, పోషకులు, అదే మాదిరిగా స్వర్ణ శ్రీచక్ర యంత్ర నిర్మాణానికి సంబంధించి విరాళాలు అందించేటువంటి వారు, అట్లనే సుదర్శన యంత్రము ఇట్లాంటివి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక $డాలర్స్ తీసుకునేటువంటి వారు, వాళ్ళందరి పేర్లతో ఈ కార్యక్రమాలన్నీ కూడా 5 సంవత్సరాల పాటు పీఠంలో ఒక్కసారి వారు 1000 రూపాయల దగ్గర నుంచి ఎంత అయినప్పటికీ కూడా ₹1 దగ్గర నుండి ఎంత విరాళం వాళ్ళు అందించినప్పటికీ కూడా వాళ్ళ పేరుతో నిత్యార్చన కైంకర్యములను మనం నిర్వహిస్తూ, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా వారికి తీవ్రంగా సమస్యలు ఉన్నాయి, ఇది మేము తట్టుకోలేము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తక్షణమే పరిష్కారం అవ్వడానికి 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో నేను నిర్వహించే కార్యక్రమాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైనప్పటికీ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యలు సత్వరమే పరిష్కారం అవ్వాలి అంటే ప్రతిరోజు మనం నిర్వహించే కార్యక్రమాలలో ఈ 21,116 రూపాయలు 2 ఆవు నెయ్యిని 30 కేజీల ఆవు నెయ్యి, వనమూలికలు, అదే మాదిరిగా మూలమంత్ర అనుష్ఠాన హవనము ఇత్యాది మహాసంకల్పాలు అన్నిటికీ సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ముఖ్యంగా క్షేత్రాలలో శ్రీశైల మహాక్షేత్రము స్వామివారి యొక్క శ్రీశైల శిఖరాన్ని ఒక్కసారి చూసినట్లయితే పునర్జన్మ అనేటువంటిది ఉండదు. అంటే మరలా సమస్యలు రావు. గురువుగారు చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ జన్మ గురించి మాత్రమే మనకు తెలుస్తుంది, వేరు జన్మల గురించి పుట్టమో శ్రీశైల శిఖరాన్ని చూస్తే ఏమి లభిస్తుంది అంటే, శ్రీశైల శిఖరాన్ని చూడటం ద్వారా అంటే మరొక జన్మ ఉండదు, అంటే ఇంకా కష్టాలు అనేటువంటిది జన్మ ఎత్తామంటే కర్మకు బద్దులం అవుతూ ఉంటాం. శ్రీశైలం ఎప్పుడైతే అడుగు పెట్టామో మన శరీరం మొత్తం కూడా అగ్నిలోకి ప్రవేశం చేసి శరీరం మొత్తం కూడా దగ్ధమైపోయి మరలా నూతన శరీరం పరమేశ్వరుడి యొక్క భ్రామరి అమ్మవారి యొక్క కృపచేత మరొక జన్మ వెంటనే లభించి శ్రీశైలము అంటే అతను వారి జీవితంలో ఉన్నత స్థితిలో ఉండడానికి కావలసినటువంటి యొక్క లక్ష్మీయోగం అనేటువంటిది, దారిద్ర్యం అనేటువంటిది నివారణ జరిగి సకల ఐశ్వర్యము కలిగేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక మరి క్షేత్రం ఏదైనా ఉంది అంటే ఈ భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్య నదీ తీర్థములలోకెల్లా శ్రీశైల క్షేత్రాన్ని మించిన క్షేత్రము మరొకటి లేదు అనేటువంటిది సాధనా మార్గంలో ఉండబడేటువంటి వాళ్ళందరికీ తెలుసును. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అన్ని క్షేత్రాల్లోకి వెళ్ళాలన్నా కూడా ఈ క్షేత్రంలోకి వచ్చిన తర్వాతనే, అందుకే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. శ్రీశైలంలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దర్శనం, సాక్షి గణపతి సంతకం, తద్వారా మిగతా దేవాలయాల్లోకి నువ్వు ఎప్పుడెప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళాలో ఆ విఘ్నేశ్వరుడు లిఖిస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే నీ సమస్య పరిష్కారం అవుతుందో ఆయన నిర్ణయిస్తాడు. సాక్షి గణపతి దగ్గరికి వెళ్తే శ్రీశైలం వెళ్ళొచ్చామండి, ఆయన సాక్ష్యం రాస్తాడండి అనేటువంటిది అందరూ అంటూ ఉంటారు. సాక్ష్యం అంటే ఏంటి? నీకు ఇంకో జన్మ వచ్చింది, ఇక్కడ నుండి నీ జాతకం మొత్తం జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం
పదవీపూర్వ పుణ్యానాం లిఖితే జన్మపత్రిక. ఆయన రాసే జాతకము మేమందరం రాసే జాతక చక్రాలు లాంటివి కాదు. ఎప్పుడెప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్తే నీ జన్మ జాతకంలో ఉండబడేటువంటి ఒక దోషాలు తొలగుతాయో వాటిని దశ దిశ నిర్దిశ చేసి ఆ సాక్షి గణపతి మిమ్మల్ని ఆ విధంగా ఆ సమయానికి అక్కడ చేరుకునే విధముగా మరలా గురువులు మీకు సద్గురువులు లభించే విధముగా సత్కార్యక్రమాలు చేయడానికి కావలసిన శక్తి మొత్తాన్ని కూడా అందింపచేస్తూ ఉంటాడు. ఇక్కడ సాక్షి గణపతికి యువతల పాలధార పంచదార శంకర భగవత్పాదులు వారు ఆదిశంకరాచార్యులు వారు నడయాడినటువంటి ఒక ప్రదేశం, ఒక మహోత్తరమైనటువంటి ఒక పుణ్యభూమి ఇది. ఏ సంకల్పం చెప్పినప్పటికీ కూడా శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య వాయు ప్రదేశే అని చెప్తూ ఉంటాం. అంటే శ్రీశైల క్షేత్రానికి ఈశాన్యమైన ఈ వాయువ్యంలో ఉన్నామా ఎక్కడున్నామనేటువంటి ఏ దేవుడికి పూజ చేసినప్పటికీ కూడా అందరూ కూడా గణపతి పూజ చేయాలనుకుంటారు. గణపతి పూజ కంటే ముందుగా చెప్పవలసినటువంటిది శ్రీశైలం అనేటువంటి ఒక ప్రాంతం, శ్రీశైల క్షేత్రం, శ్రీశైల స్వర్ణగిరి క్షేత్రం గురించి చెప్పి ఆ తర్వాతనే ఏ దేవతా పూజ అయినా మనం ప్రారంభం చేస్తుంటాం. నువ్వు శ్రీశైలానికి ఏ ప్రదేశంలో ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి పూజ చేస్తున్నావు, ఎక్కడి నుంచి ఏ సంకల్పం చేస్తున్నావు అనేటువంటిది తెలియజేస్తుంది. శ్రీశైల క్షేత్రం గురించి ఒక ఎపిసోడ్లో 10 నిమిషాలు చెప్తే ఏం సరిపోతుంది, కొన్ని వేల ఎపిసోడ్లు చేసినా కూడా సరిపోదు. అంత మహోత్తరమైనటువంటి ఒక దివ్యధామం శ్రీశైల మహాక్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఈరోజు స్వర్ణాలయం నిర్మాణానికి సంబంధించి ఎన్నో రాత్రులు ఇదే ప్రదేశంలో ఇంత దోమలు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇదే క్షేత్రంలో అటకేశ్వర క్షేత్రంలో మనం ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ సన్నిధానం నుండే ఈ యాగాలు ఎన్నిటినో కూడా మొట్టమొదటి యాగం ఇక్కడే చేయడం జరిగింది. అందుకే మరలా అన్ని సంపూర్ణమవుతూ కార్యక్రమం ముందుకెళ్తూ ఈ క్షేత్ర మహత్యం గురించి ఎందరో మహానుభావులు ఎంతెంతో చెప్పి ఉన్నారు. నాకు నా అనుభవాల్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. హటకేశ్వర క్షేత్రంలో బంగారపు స్వామివారు స్వర్ణంలో కనపడుతూ ఉంటాడు. సిద్ధులకి సాధువులకి సత్పురుషులకి అందరికీ కూడా బంగారపు కుండలో హటకేశ్వరము ఈ స్వామివారి దగ్గర ఉన్న విశేషం ఏంటంటే ఇవాళ స్వర్ణాలయం నిర్మాణానికి కావలసినటువంటి ఒక మొట్టమొదటిది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మొట్టమొదటి సువర్ణ యంత్రాన్ని ఇక్కడి నుంచి మనం సంకల్పం చేయడం జరిగింది. అదే మాదిరిగా స్వర్ణ శ్రీచక్ర నిర్మాణం కూడా ఇప్పుడు మనం సంకల్పం చేస్తాం 1 కేజీ బంగారంలో. దానికి విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా అందరి దగ్గర నుంచి ఆ మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా జరగాలనే ఉద్దేశంతో స్వామివారి సన్నిధానంలోకి రావడం జరిగింది. ఇక్కడ క్షేత్ర మహత్యం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక మాటలో ముగిస్తాను. హటకేశ్వరంలో ఎవరికైతే సంతానరీత్యా సమస్యలు ఉన్నాయో వారు హటకేశ్వరం వచ్చి స్వామివారిని దర్శనం చేసి స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి ఒక సంతానానికి సంబంధించినటువంటి ఒక ముడుపును కట్టినట్లయితే తప్పకుండా వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉండి వాళ్ళు అభివృద్ధిలో లేరు అంటే కూడా స్వామివారిని దర్శించండి. వారు అభివృద్ధిలోకి రావడంతో పాటు మీ వంశం మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అన్నీ పెరగాలంటే కూడా స్వామివారి హటకేశ్వరంలో స్వామివారిని దర్శనం చేయండి, అర్చన చేయండి. అదే మాదిరిగా ఈ యాగాలకు సంబంధించి 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో ఇంకా ఎవరైనప్పటికీ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని మహాసంకల్పం కలిగినటువంటి వారు ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఒక పూజలో ఇప్పటికిప్పుడు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి కూడా సంకల్పాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఇంతటి మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలు ఏమండి ఎక్కడైనప్పటికీ కూడా ఒకరోజు పూజ చేస్తే మన ఇంట్లో ఎక్కడైనప్పటికీ కూడా చాలా ఖర్చు వస్తుంది. అలాంటిది ఇవాళ మనం 21,116 రూపాయలకి సంబంధించి 5 సంవత్సరాల పాటు నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో యాగాలు అన్ని చోట్ల కూడా మీ గోత్రనామార్చనతో జరుగుతుంది. ఇది స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వండి, యాగాలకు సహకరించండి. జయ జయ శంకర హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.